అండి. మనకి రేపు ఏకాదశి తిథి వస్తుందండి. అదండి జూన్ 6వ తారీఖున నిర్జల ఏకాదశి అని వస్తుంది. ఈ నిర్జల ఏకాదశి అంటే ఎంతో నిష్టమైనది, కఠినమైనది అని చెప్తుంటారు మన పెద్దలు. అయితే ఈ ఏకాదశి తిథి అన్నది ఉపవాసం చేసేవారు ఎంతో కఠినంగా, నిష్టగా చేయాలట. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా. ఏ ఏకాదశిని మనం పాటించలేకపోయినా ఈ ఏకాదశిని పాటిస్తే చాలట. మనకి 24 ఏకాదశిని పుణ్యం కూడా కలుగుతుందట. ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగజేస్తుందట. ఎంతో పుణ్యప్రదాన్ని కలగజేస్తుందట. ఎన్నో పాపాలని నాశనం చేస్తుందట. అయితే ఈ ఏకాదశి రోజున మనం గట్టిగా ఉపవాసం ఉండాలట. నీళ్ళని కూడా త్రాగరాదట. అలాగే ఈ ఏకాదశి రోజున మనం తులసి కోట దగ్గర పూజించేటప్పుడు తులసి కోటలో నీళ్ళని సమర్పించరాదట. ఎందుకంటే ఈ ఏకాదశికి తులసి మాత కూడా ఉపవాసం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ ఉపవాసం, కఠినమైన ఉపవాసం ఎవరు ఉండలేకపోయినా విష్ణువుకి తులసి దళాన్ని సమర్పించి, నైవేద్యాన్ని సమర్పించి ఆ విష్ణు నామాన్ని జపించడం వల్ల కూడా అతని అనుగ్రహం మనకు కలుగుతుందట.